ఈనాడు ఈ భూముల విజయ సభ నిండుగా పండుగ పండుగగా కనబడుచున్నది. ఈనాడెంతో శిథిలం. ఇంతకాలముగా మీరందరూ నాతో కలిసి ఇంత విస్తారమైన సామ్రాజ్యమును సుస్థిరముగా పాలించుటకు ఎనలేని త్యాగములు చేసి ఉన్నారు. సర్వలక్షణ లక్షితమై సర్వకళ్ళకు ఆకరమై సమస్త భోగ భాగ్యాలకు ఆలవారమై సప్త ప్రాకార పరివేషితమై వక్రస్తరీ చుంబితాంబర సౌధ ప్రభాతవలిత ప్రాంగే మండలి హరిణంపై శత్రుజన దుర్భేజమై దక్షిణ భారతదేశమున ఏక ఛత్రాధిపత్యం వహించిన విజయనగర సామ్రాజ్యం ఇది. ఒక కుందేటి పిల్ల రెండు జాగిలములు విపరీతమైన శక్తి సామర్థ్యంతో ఎదిరించడమే కాక వెంటబడి వేటాడి తరిపినది ఈ వీరభూమి అనే. సభాసదులారా, సాహిత్య చరిత్రలో ఈ రాయిల యుగము స్వర్ణయుగముని వేణోళ్ళ కీర్తింపబడువన్నదే నా వాంఛ. ఈ దక్షిణ పర్యాంతయు కేవలం రాజకీయముగా మాత్రమే కాక జనులందరినేకము చేసిన కీర్తి మన యుగానికే దక్కాలన్నది నా ఆకాంక్ష. అంతేకాదు, కన్నడ తమిళ సంస్కృత భాషలకు ధీటుగా తెలుగు భాష గజ్జగట్టి నాట్యమాడవన్నదే నా అభిమతము. సాహిత్య గోష్ఠులకు ఈ భువన విజయ సభ రంగభూమి కేవలమున్నదే నా ఆశ. దేశములోని ప్రసిద్ధిగాంచిన కవులెందరో మరెందరో ఇతర భాషా సాహితీ స్వర్గసితులు నాడు ఈ భువన విజయ సభలు ఆసీనులైరి. మన ఆస్థానముల శ్రీ తాతాచార్యులు వారిని సంప్రదించుట మీరు ఎరుగుదురే. మన ఆస్థానముల శ్రీ కవిశ్వరుడు సామాన్యులు గారు. వీరందరూ హేమాహేమిలు కవిశ్వరులే కనుకటే ఇచ్చుట అష్టదిగ్గజములు నాతో సమానంగా కవిత సింహాసనముల పైన ఆసీనులైరి. తెలుగు కవితలకు ఈ పెళ్లి పందిళ్ళు వేసిన ఈ కమనీయ కాలంలో మీతో పాటు జీవించి ఉంట నా అదృష్టంగా భావించుచున్నాను. ఏ సార్వభౌముని సత్పరిపాలనమున ఈ విజయనగర సామ్రాజ్యం మహోన్నత్యము వహించుచున్నదో, ఏ చక్రవర్తి తన శౌర్య పరాక్రమాలను జగత్ ప్రసిద్ధము చేయి తలంచినో అట్టి మహారాజు మీ అందరి అభిమానులకు పాత్రగుట అదృష్టంగా భావించుచున్నాను. తండ్రి తర్వాత తండ్రి ఏ పిత్రవాత్సలను కోని తన కుమారుడు గోవిందుతో సమానంగా విద్యాబుద్ధిని గరిపిన అప్పాజీని నేను ఎట్లు పనులను కర్ణాటక హిందూస్థానీ భాషలు కూడా నేర్పించి క్రమశిక్షణ అంటూ పెద్ద పెద్ద బరువులతో కసరత్తులు చేయించి అనుసరణతో కుస్తీలు పట్టించి కత్తి సాము చేయించి గుర్రపు స్వారీ చేయించి ధను విద్య ఎందు భద్రకాయలుగా చేసిన బాజీని నేను ఎట్లు మరవగలను. నా తండ్రి గారైన నర్సరాజు జబ్బుగానున్న సమయాన తన కుమారునైన మమ్మల్ని పిలిపి జబ్బు చేసి ఉప్పి ఉన్న తన వేలికున్న రాజముద్రిక ఉంగరమును తీసుకోమని, అప్పుడు మా అన్నలకు అది తీయటకు సాధ్యపడనందున తక్షణమే ఖడ్గం ఖండించి తండ్రి వేరును ఖండించి ఉంగరమును తీసుకున్న మా తండ్రి గారు అన్నాడు, రాజ పరిపాలనకు అర్హుడము నీవేరా రాయ అన్న మాటలు నేను ఎట్లు మరవగలను. మా తండ్రి గారైన మరణాంతరమున నన్ను చూసి కన్నుల ఆనంద బాష్పాలు రాసిన అప్పాజీని నేను ఎట్లు మరవగలను. మా తండ్రి గారు మరణాంతరమున నా అన్న వీరు నర్సరాయునికే రాజ పట్టాభిషేకం గావించి అన్నకు తోడుగా నీడుగా నిలిచిన నన్ను చూచి కన్నుల ఆనంద బాష్పాలు రాసిన అప్పాజీని నేను ఎట్లు మరవగలను. నా పట్టాభిషేకము నాడు శాస్త్రోత్తముగా శుభ ముహూర్తమందు మంగళ స్నానం చేయించి బంగారు పీఠములు కూర్చుండి పెట్టి రసదానములు షోడశ మహాదానములు చేయించి రజతుల రత్నతుల మౌక్తుల మెరుపులు కోటి దానాలు సహస్ర కుటుంబ ప్రతిష్టలు నా చేయించి ధను విద్య ఎందు వజ్రకాయనిగా చేసిన అప్పాజీని నేను ఎట్లు మరవగలను. నర్మదా సింధు కావేరి కృష్ణ అని మహానదులు ఉదకములు తెప్పించి దండనాయకులు దశనాయకులు జోష్యులు కవీశ్వరులు మధ్యన పట్టాభిషేకము గావించి అప్పాజీ తోడుగా నేడుగా నిలిచిన నన్ను చూచి అప్పాజీ కన్నుల ఆనంద బాష్పాలు రాల్చినాడు. ఈనాడు ఈ అష్టదిగ్గజములు నాతో సమానము కవి సింహాసుల పైన ఆసీనులైరి. ఇప్పుడు వీళ్ళు పెద్దనా మార్చ నా కవిత పూర్ణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై నన్ను జాగ్రజులుగా. ఆహా, ఏమి సమస్య? ఆహా, ఏమి సమస్య? అన్నదమ్ములిద్దరూ తమ్ముడన్నదయ్యారు. ప్రభు, నా పూరణ ఇదిగోండి. పుష్యమిన్నాడు భరతజ్ఞుడు పుట్టినాడు, వనశీల లక్ష్మణుడు దాశలేచ పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమం ఇది ఎరసిజుడు నగ్రజానుజులైరను జగ్రజులుగా. కానీ లోక వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని ఉంటుంది ప్రభు.
బట్టుమూర్తి నెత్తుకుపోయి ఎలికి కలిగింది దాని అర్థవంతంగా పూరించండి బట్టుమూర్తి గారు. పల్లె జీవనులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరుడు చిలకలెద్దులు సెక్కెలతో నుంచి లేచ కడబెట్టేటిచో గరిమరిచే వర్తకుండా కరినెత్తుకుపోయి ఎలుక కలుగున దీనియం. తిమ్మన కవి ముక్కు తిమ్మన కవి అందుకోండి గాడిద ఏడ్చడం గదన్న కన సంపన్న దీన్ని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేం. అయినా దైవాకృపతో పూరించెదరు. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చదాం గదర్రా నన్ను సంపన్న. దూర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికినారు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. దీనిని అర్థవంతంగా పూరించండి. ప్రభు, అక్షర విన్యాసంలో తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను నన్గని లయతాల సంగతుల గానకళ పరిపూర్ణ మానసమున్న పలుకుని రాగముందు మోదమునొల్లుచు పలుకునిట్టుట నన నాన్న నాన్న నన్న నాన్న నన నాన్న నాన్న నన్న నాన్న. రామకృష్ణ, మీ గురించి మేము ఎరుగుదుము, మీరు పదగురుకులాన్ని మేము కూడా ఎరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక శిక్ష పద్యం చెప్పండి. మేలిన దేవరా, మమ్మును ఆదేశిస్తే కాదంటామా? ఆలకించండి మహాప్రభు. మేకతోకకు మేక మేకతోకకు మేకతోక మేకకు మేక మేకతోకకు తోక తోక మేక మేకతోకకు మేకతోక మేకకు మేక మేకతోకకు తోక తోక మేక మేకతోకకు మేకతోక మేకకు మేక మేకతోకకు తోక తోక మేక మేకతోకకు తోక 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 మేక మేకతోకకు తోక 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 మేక. ప్రపంచం ముగిసిన కవి మీ కత్తికి రెండు వైపున పొద్దునే మరి, అందుకే మీరు వికట కవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకుని ఒక కవిత చెప్పండి. చిత్తం ప్రభు. రామభద్రుడైన నాకు భారతార్థం పూరణ చేసేదను. మొయ్యికుడు రాజా నీ కొడుకు ఉత్తగోల కొండవలి నుండి విని మూలముండదిక పాండనమున గెలిపించు పాండసుతుల దూరమున పూలదండ రే కొత్తకొండ. ధన్యవాదాలు.